మా ఇంటి పక్కన పప్పి అనే ఒక పాప అయితే ఉంటదనమాట. స్కూల్ నుంచి రాగానే మా షాప్ దగ్గరొచ్చి అయితే కూర్చుంటది. పిల్లలందరూ షాప్ దగ్గర నాతో పాటు కాసేపు కూర్చున్న తర్వాత చీకటయిన తర్వాత ఇంటికైతే ఎళ్ళిపోతారు. ఇంక పప్పి అయితే కొత్త పట్టీలయితే తెచ్చుకుంది. "పప్పి నాకు పట్టీలిస్తావా? చాలా బాగున్నాయి నీ పట్టీలంటే" ఆంటీ మా మమ్మీ ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పింది అంటుంది. పదే పదే ఎన్ని సార్లు అడిగినా సరే కానీ అదే సమాధానం చెప్తుంది. కానీ ఇప్పటి పిల్లలైతే చాలా తెలివైనోళ్ళు గదా! చిన్నప్పుడు నేను ఇట్లనే కొత్త పట్టీలు పెట్టుకొని ఒక షాప్‌కెళ్తే ఆంటీ నన్ను పట్టీలు అడిగిందంట. ఆంటీకి పట్టీలు ఇచ్చేసి ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మ నన్ను కొడతదేమో అని చెప్పేసి ఆంటీ మళ్ళా నా వెనకాలొచ్చి ఇంక మీ పాప నాకే ఇచ్చింది పట్టీలు. ఇట్లా ఎవరికంటే వాళ్ళకిచ్చేస్తే ఎట్లా? జాగ్రత్తలు చెప్పాలి గదా! అని చెప్పేసి మా అమ్మకి జెప్పిందంట. మా అమ్మ అయితే ఆ విషయాన్ని ఇప్పటికి గుర్తు చేస్తది. దయచేసి చెప్తున్నా ఇప్పుడు నేను పక్కింట్లో కాబట్టి పప్పి పట్టీలిచ్చినా నేను తిరిగి మళ్ళీ ఎళ్లి ఇవ్వగలుగుతాను గానీ, అలాగే వేరే వాళ్ళకిస్తే చాలా కష్టం గదా! కాబట్టి ఇంట్లో పేరెంట్స్ అయితే పిల్లలకి చెప్తూ ఉండాలి. ఎవ్వరు ఏదడిగినా ఇలాంటి వస్తువులు ఇవ్వొద్దు మా మమ్మీకి చెప్తానని మనం నేర్పుతూ ఉంటే పిల్లలకి అదే అలవాటవుతదనమాట. మళ్ళీ ఇంకోసారి పప్పీని గూడా మీ మమ్మీకి జెప్తావా నేను తీసుకున్నా అనంటే, "నీ పేరు చెప్పనులే ఆంటీ ఆడుకుంటే కింద పడిపోయినాయి" అని చెప్తాననైతే చెప్తుంది.